అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ 23వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి అమావాస్య, నక్షత్రం మఖ, కరణం నాగువ, పక్షం కృష్ణపక్షం, యోగం పరిగ, రోజు శనివారం, జన్మరాశి సింహరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:57 నుండి 12:49 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:54 నుండి 6:46 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:46 నుండి 7:38 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:46 వరకు ఉంటుంది. యమగంట మధ్యాహ్నం 2 గంటల నుండి 3:38 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఆగస్టు నెల 23వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు మేషరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3, 4 పదములు, భరణి 1, 2, 3, 4 పదములు, కృత్తిక 1 పదము ఉంటాయి. మేషరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి శనివారం నాడు మీరు ప్రయాణానికి బలహీనంగా ఉన్నారు కనుక దూర ప్రయాణాలు తప్పించుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు అప్పులు చేసేవారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది మంచి సమయం. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ప్రేమలో ఎగుడుదిగుడులు ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగి ఉండండి. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందులు పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాటవాలను బయటకు తీస్తారు. ఈరోజు మీరు మంచి మంచి ఫోటోలను తీస్తారు. అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి. ఈరోజు ప్రియమైన వారితో లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం వల్ల మీకు సంతోషం మరియు శక్తివంతం ఉండేలా ఉంటుంది. వైద్యులు ప్రస్తుత ఉద్యోగంతో పాటు ఇతర బాధ్యతలు కూడా చేపట్టవలసి ఉంటుంది. ఈరోజు కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు. దీనివల్ల అకౌంటెంట్లు పనికి హాజరు కాలేకపోవచ్చు. వారు తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అన్ని అడ్డంకులను అధిగమించి షెడ్యూల్ ప్రకారం తమ పనిలో ముందుకు సాగుతారు. ఈరోజు తగినంత నగదు ప్రవాహం ఉంటుంది. రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. లేనట్లయితే ఇన్ఫ్లో తర్వాత సమస్యలు సృష్టించవచ్చు. ఈరోజు మీరు ఖాళీగా ఉంటారు. మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. ఈరోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. మీ చుట్టుప్రక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది. ఈరోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. అయినా కానీ మీరు తొందరగానే బయటపడతారు. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి. ప్రేమకాయ జీవితం బహు హుషారుగా వైబ్రెంట్గా ఉంటుంది. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలైతే వస్తాయి. ఈరోజు మీకు శాంతియుతంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎలాంటి పొట్లాటలు, వాగ్వాదాలు ఉండవు. ఇటు చూసినా కూడా కేవలం ప్రేమే ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్య పరిస్థితి చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేసి తప్పక లబ్ధిని పొందుతారు. మీకు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబ సహాయం తీసుకోండి. అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది. ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ప్రేమకాయ జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండటానికి, హై ప్రొఫైల్కి తగినది. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు, వాటన్నిటిని మీరు ఈరోజు అనుభూతి పొందను. ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. మీ ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకే అంకితం చేయండి. అది మీకు, మీ కుటుంబానికి అమితమైన సుఖ సంతోషాలను కలిగిస్తుంది. మీ స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవడం ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండటానికి, హై ప్రొఫైల్కి తగినది. ఈరోజు మీరు మీ మేధస్కే పదును పెడతారు. కొంతమంది చదరంగం, గడునుడి వంటి పజిల్ ఆడితే కొందరు కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు.
ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవిత ఆనందాన్ని ఎంతగానో ఈరోజు మీరు యోగాతో, ధ్యానంతో రోజును ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. ఈ రోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి దృఢపరచుకోగలుగుతారు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు. ఆఫీస్లో మీ శత్రువుల వల్ల మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మీ మిత్రులుగా మారనున్నారు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని చక్కగాను, శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి. మీ ఇంటి చుట్టుప్రక్కల వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం ఉన్నది. ఓటమి ఈరోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండవు. మీ సహ ఉద్యోగుల్లో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. రోజు మొత్తం మీరు దీనివల్ల విచారానికి గురవుతారు. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. మూడ్ బాగోలేకపోవడం వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు. ఉండవు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఈ రోజు మీ నమ్మకం మరియు శక్తి ఈ రోజు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈ రోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను, సమస్యలను ఎదుర్కొనగలరు. వ్యక్తిత్వము మరియు విశ్వసనీయమైన రహస్య సమాచారం బయటపెట్టకండి. దీనివల్ల మీరు ఇబ్బందులకు గురవుతారు. మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనున్నది. మేషరాశి వారికి శనివారం నాడు వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. మేషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి మాంసాహారాన్ని నివారించండి. గొప్ప ఆరోగ్య మెరుగుదలను పొందండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.